హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా బెంగళూరు బచ్చల కూర పప్పును ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది మనకి రెగ్యులర్గా ఇళ్లలో దొరుకుతూ ఉంటుంది కదా. ఈ బచ్చల కూర నేల బచ్చల కూర అని కూడా అంటూ ఉంటారు. దీంతో చాలా టేస్టీగా పప్పును ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ బచ్చల కూర మొత్తాన్ని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని దీన్ని నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆకు మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి కందిపప్పును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా ఈ పప్పుని నీట్గా కడిగిన తర్వాత ఈ పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఈ ఆకు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పండు టమాటాని కూడా ఒకదాన్ని కట్ చేసి వేసుకొని కుక్కర్కి మూతను పెట్టేసి 3-4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పోపును పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్ ఒకదాన్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంగువను వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ బెంగళూరు బచ్చల కూరతో పప్పును ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈలోపు మనకి కుక్కర్ అనేది ఇక్కడ విజిల్స్ వచ్చేసింది కదా. ఇప్పుడు మూతను తీసి ఈ పప్పు మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఈ తాలింపులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఈ పప్పు మొత్తం వేసుకున్న తర్వాత అవసరమైతే ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ప్లేస్లో మీరు చింతపండు రసాన్ని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కారం వేసుకోవాలి. కారం ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఈ పప్పుని ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ పప్పుని మనం రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.